చేరి వచ్చిన అందరికీ ప్రభు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మన వాక్య ధ్యానానికి సహాయకరంగా గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాన్ని మంచి దారిలో తీసుకుని రావలెను. ఒకని భారము ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకునిన ఎడల తన్ను తానే మోసపుచ్చుకొనును. ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు తన బరువును తానే భరించుకొనవలెను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికిని మంచి పదార్థముల అన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే పోయిను. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుట ఎందు విసుకక ఇందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. నా స్వహస్తములతో మీకు పెద్ద అక్షరములతో రాయుచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. తాము మీ శరీరమందు అతిశయించున్న నిమిత్తము మీరును సున్నతి పొందవలనని కోరుచున్నాను. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీనూ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలులకు సమాధానము కృపయు కలుగునుగాక. నేను యేసు క్రీస్తు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించుకుని ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మలకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధన అంతటిలో తండ్రి చక్కగాను మర్యాదగాను నాయన మీరే జరిపించుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నిలవబడిన నీ దాసుడు నాయన నిష్ప్రయోజకుడు తండ్రి, అయ్యా నీ పరిశుద్ధులు కూర్చొని ఉంటున్నాడు. నిష్ప్రయోజకుడైన నీ దాసుడు నిలవబడి ఉంటున్నాడు తండ్రి. అయ్యా ఎన్నిక లేని వాడిని నాయన, ఆయనను మీ ప్రేమ చేత నిలవబడి ఉన్నాను. మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి అయ్యా మీ మాటను నా నోట పలికించి మీరు మహిమ పొందమని నా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. ఇక్కడ గాన గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చదువుకొని వింటున్నాం. ఇక్కడ గాను చూచినట్లయితే ఈ 6వ అధ్యాయం అంతటిలో కానీ లేకుంటే గలతీయుల పత్రికలో కానీ మనం చూచినట్లయితే ఎంతో నమ్మకము కలిగిన ఒక సంఘం, ఎంతో విశ్వాసమందు
స్థిరులుగా, కదలని వారిగా, ఐక్యత కలిగిన వారిగా ఉన్నట్లుగా మనము చూస్తాం. అలాంటి వారు ధర్మశాస్త్రమైన సంబంధమైన క్రియల మూలముగా తప్పిపోయిన వారుగా కూడా ఈ గలతీయుల పత్రికలో మనం చూస్తాం. ప్రభువును ఎంతగా ప్రేమించారో అదే రీతిగా వాక్యమును అందించిన వారిని కూడా అంతగా ప్రేమించినట్లుగా అపోస్తలుడైన పౌలు ఈ గలతీ పత్రికలో ఆ గలతీయులను గురించి చెబుతూ ఉంటున్నాడు. ఇక్కడ గాన ఇదే గలతీయులకు, గలతీయ అంటే ఒక ప్రాంతముగా ఉంటుంది. మనం కానీ చూస్తే ఇప్పుడున్న టర్కీ ప్రాంతంలో ఈ గలతీయ ప్రాంతం ఉన్నట్లుగా చూస్తాం. అపోస్తల కార్యంలో కానీ గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ 14వ వచనం రెండో దండయాత్రలో అపోస్తలుడైన పౌలు ఈ గలతీయ ప్రాంతానికి వెళ్ళి సువార్తను అందించినట్లుగా, అక్కడ సంఘాలను స్థాపించినట్లుగా కూడా మనం చూడగలుగుతాం. మంచిది. అయితే ఇక్కడ కానీ చూసినట్లయితే ఇదే గలతీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ మొదటి వచనములో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాన్ని మంచి దారిలో తీసుకొని రావాలనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. సహోదరులారా అనే మాటను సంబోధిస్తుంటున్నాడు. ఇక్కడ ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. పెద్ద చిన్న అనే భేదమును ఏమీ లేకుండా ఉండవలసిన వారిగా ఉంటున్నారు సంఘములో. అందుకనే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ సహోదరులారా అనే సంబోధిస్తూ ఉంటున్నాడు. ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును అనే మాట. ఏ తప్పిదములోనైనా, ఎందుకంటే శరీర సంబంధులుగా మనం ఈ లోకములో జీవిస్తుంటున్నాం. ఈ లోకము మనది కాదు, ఈ లోకము మనది కాదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? 15వ వచనంలో క్రొత్త సృష్టి పొందుటయే గాని అనే మాటను చూస్తుంటున్నాం. రక్షింపబడిన వారు ఏ రీతిగా ఉండాలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటున్నాడు. రక్షింపబడిన వారుగా ఏ రీతిగా ఉండాలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనతో మాట్లాడుచూ ఉంటున్నాడు. అలనాడు గలతీయులతో మాట్లాడిన పౌలు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడుదునేమో అనే మాటను మనం చూస్తుంటున్నాం. బడుట అంటే లోకములో మనం వెళ్తున్నాం, పని చేసుకునేదానికి వెళ్తుంటున్నాం, శరీర సంబంధమైన క్రియలు కలిగిన వారిగా ఉంటున్నాం. మన శరీరము పాప స్వభావము కలిగిన శరీరముగా ఉంటుంది. ఈ పాప స్వభావము కలిగిన శరీరాన్నే మార్చివేయుటకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా ఆయన వచ్చి ఉంటున్నాడు. మన పాప స్వభావమును తీసివేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటుండగా మనం ఏ రీతిగా ఉండాలంట? ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల అనే మాటను చూస్తుంటున్నాం. ఏ తప్పిదములోనైనను ఎవరైనా మన సంఘములో వారు కానీ, మన బంధువుల్లో కానీ, మన తోటి వారిలో కానీ ఏ తప్పిదములోనైనా ఉన్న ఎడల మనం వాళ్ళని ఏ రీతిగా ట్రీట్ చేస్తున్నాం, లేకుంటే వారి గురించి ఏ రీతిగా ఆలోచన చేస్తుంటున్నాం? స్వబుద్ధితో ఆలోచన చేస్తున్నామా? క్రీస్తు మనసును కలిగి ఆలోచన చేస్తున్నామనే తలంపు కలిగిన వారిగా ఉండాలి. రక్షింపబడిన వారైతే ఆత్మ సంబంధులుగా ఆలోచించే వారిగా ఉంటాం. శరీర స్వభావం కలిగిన వారమైతే శరీర సంబంధాలనే ఆలోచించే వారిగా ఉంటాం. ఏ తప్పన్నా కానీ చేసిన వారిగా ఉంటే ఏం చేస్తాం? వారి గురించి
వాళ్ళని ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళని పిలిచి ఏం చేయాలంట, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలో తీసుకొని రమ్మని ఇక్కడ బోధిస్తూ ఉంటున్నాడు గలతీ సంఘానికి. సాత్వికమైన మనసుతో. సాత్వికులు ఏం చేస్తారు? సాత్వికులు మత్తయి సువార్తలో భూలోకమును స్వతంత్రించుకుందురు అనే మాటను చూస్తాం కదా 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే మాటను చూస్తుంటున్నాం. భూలోకమును స్వతంత్రించుకుందురు అంటే ఇక్కడ ఆస్తులు, అంతస్తులు, లేకుంటే ఈ భూలోక సంబంధమైన వాటిని స్వతంత్రించుకుంటాం అనే ఉద్దేశము కాదు. అక్కడ భూలోకములో ఉన్న ఆత్మలను సంపాదించుకుంటాం, ఆత్మీయులను సంపాదించుకుంటామనే వృదంతము అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. సాత్వికముతో ఆత్మ సంబంధులైన వారిని. ఇంకొక మాట కూడా అక్కడ ఉంది, మనము శోధింపబడుదుమేమో అని. మనము కూడా అలాంటి ఏ తప్పిదములైతే వాళ్ళు చిక్కుకొని ఉన్నారో, లేకుంటే పడిపోయి ఉన్నారో, చిక్కుబడి ఉన్నారో, ఆ తప్పిదములో నుంచి, ఆ తప్పిదములో మనము కూడా పడతామేమో అని చెప్పని మన విషయమై చూచుకొనమని చెప్తున్నాడు. మొదట మనల్ని పరీక్షించుకోమంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అదే కదా చెప్పింది, సహోదరుడా మొదట నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకోమంటున్నాడు. మన దూలం తీసుకోవాలి, నలుసు కాదు. మన కంటిలో దూలం ఉంటుంది, ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసును మనం వెతికే వారిగా ఉంటున్నాం. శరీర సంబంధులుగా ఉంటున్నాం మనము, ప్రకృతి సంబంధులుగా ఉన్న మనము అలాంటి ఆలోచన కలిగి ఉంటాం. ఎందుకంటే నేనే పరిశుద్ధంగా ఉంటున్నాను, నేనే పవిత్రుడుగా ఉంటున్నాను, నేను ప్రయోజకుడుగా ఉంటున్నాను అనే తలంపు మానవ రీత్యా, మానవ స్వభావము కలిగిన వారిగా మనం ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెబుతుంటున్నాడు దేవుడు, సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారిలో తీసుకొని రమ్మంటున్నాడు. భూలోకమును స్వతంత్రించుకుందురు అంటున్నారు. సాత్వికం అనేది ఒక ఫలం. క్రీస్తులో అంటుకట్టబడిన వారు ఏ రీతిగా ఉంటారు? ఫలించే వారిగా ఉంటారు. నాలో నిలిచి ఉండి మీరు ఫలిస్తారని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు కనపడుతుంది కదా. నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు, పనికిరాని ప్రతి తీగను కత్తిరించి వేస్తాను, అప్పుడు మంచి ఫలములు ఫలిస్తారని చెప్తుంటున్నాడు. మంచి ఫలములు ఏవంటే ఇదే గలతీకు రాసిన పత్రికలో మనకి చూస్తాం కదా, ఆత్మీయ ఫలములు ఏమనగా అనివి కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దీంట్లో ఈ 9 ఫలాల్లో సాత్వికం అనే ఫలము కూడా ఉన్నది. ఆ సాత్వికమైన మనస్సు కలిగిన వారిగా ఉంటే ఎలా ఉంటాము? దీనులుగా ఉంటాము. నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడిని అంటున్నాడు కదా. అలాంటి హృదయాన్ని మనము కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఎంత సాత్వికముగా మన మధ్య జీవించాడు కదా. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికి ఆయనే మూలమై ఉంటున్నవాడు ఏ రీతిగా ఉంటున్నాడు? ఏమీ లేనివాడిగా ఉంటున్నాడు. ఉండి ఏమంటున్నాడు? ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటకు స్థలము లేదు అంటున్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కదా. అలాంటి సాత్వికతను ధరించుకున్నాడు. ఎందుకు ధరించుకున్నాడు? మనము అమ్మివేసిన వారిగా ఉంటున్నాం, మనం పోగొట్టుకున్న వారిగా ఉంటున్నాం. తన స్వాస్థ్యముగా, మానవునికి స్వాస్థ్యముగా ఇచ్చిన ఈ సౌభాగ్యం అంతటిని ఏం చేశారు? సాతానుడికి అమ్మివేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇది అమ్మివేయటమే కాదు, తనను తాను కూడా
లోబర్చుకున్న వారిగా ఉంటున్నాం. ఆ లోబరిచిన దానిని విమోచించుటకే, ఆ లోబడిన దానిని విడుదల చేయుటకే యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికుడుగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. దీన మనస్సు కలిగి సాత్వికుడుగా వచ్చి ఉంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేస్తే సర్వ సృష్టి ఆయన చేత నిర్మింపబడి ఉంటుండగా అలాంటి మహిమగల ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి ఎంత రిక్తుడుగా వచ్చాడు. ఆయన జీవించిన కాలము సువార్తలలో మనం చూచినట్లయితే ఎంత సాత్వికుడుగా ఆయన తనను తాను కనపరుచుకున్నాడు. ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన మన ముందు ఉంచుంటున్నాడు. అలాంటి జీవితాలను మనం కూడా జీవించాలని ఆయన ఆశపడుచు ఉంటున్నాడు కదా. ఇక్కడ కానీ చూసినట్లయితే ఇదే మాటను కూడా రోమీలో రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనములో కానీ చూచినట్లయితే, విశ్వాస విషయమై బలహీనుడవైన వానిని చేర్చుకొనుడి అనే మాట ఇక్కడ కానీ చూస్తే విశ్వాస విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకొనిడను. మన విశ్వాసములో బలహీనులుగా ఉన్నను వాళ్ళని చేర్చుకొని ఏమంటున్నాడు? బలపరచాలి, ఆదరించి సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోనికి తీసుకొని రమ్మని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు అనే మాటను చూస్తుంటున్నాం. వాక్యానుసారముగానే మాట్లాడవలసిన వారిగా ఉంటున్నాం. శరీరానుసారముగా శరీర సంబంధమైన ఆలోచనల చేత మాట్లాడకుండా ఉండవలసిన వారిగా ఉంటున్నట్లు లేఖనాలు మనకి స్పష్టముగా కనబడుచుంటున్నాయి. 2వ వచనం కానీ చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో, ఒకని భారము ఒకడు భరించి ఈలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అనే మాటను చూస్తుంటున్నాం. క్రీస్తు నియమమును నెరవేర్చేవారిగా. క్రీస్తు నియమము ఏంది? శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తము, మన పాప దోషము నిమిత్తం ఆయన ఈ శరీరమును అమర్చుకొని వచ్చి ప్రాణార్పణముగా పోయబడిన వాడిగా ఉంటున్నాడు. ఒక విశ్వాసి అదే గుణ లక్షణాలని అవలంబించుకోవాలని అపోస్తుడైన పౌలు గలతీయులతో మాట్లాడుతుంటున్నాడు. ఆత్మీయ రీతిగా ఏమైనా కొదవ కలిగి ఉంటే వారిని కూడా ముందు మనము ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ వారిని కూడా బలపరిచే ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. ఎలా? లేఖనముల ద్వారానే. శరీరీతిగా ఆర్థికమైన ఇబ్బందులు ఏమన్నా ఉంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుడి అన్నాడు. కాబట్టి బద్ధులమై ఉంటున్నాం. లేని ఎడల ఆయన ఆజ్ఞను మీరిన వారిగా ఉంటున్నాం. ఆజ్ఞను మీరితే ఏంది? మనమందరికీ ఎరిగిన వారిగా ఉంటున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి ఒకని భారము ఒకరు భరించవలసిన వారిగా ఉంటున్నాం. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ సహోదరులారా అంటున్నాడు. మనమందరం ఎవరము? సహోదరులు అంటున్నాం. మనమందరము ఇక్కడ కూడి ఉన్న అందరము శిలువ రక్త సంబంధులం. శిలువ రక్తములో కడుగుబడిన వారిగా ఆయన పిల్లలుగా మనం ఉంటున్నాం. మనం అందరము కూడా ఒక కుటుంబం, ఒక సంఘం. మనకు శిరస్సు ఎవరు? ప్రభువే. కాబట్టి మన అవయములుగా ఉంటుండగా ఒక అవయవానికి బాగలేకుంటే ఇంకొక అవయము కూడా బాగలేకుండానే ఉన్నట్టు ఉంటుంది. నాకెందుకులే అని అనుకోదు కదా శరీర భాగములు. అలానే మనము కూడా ఒకని భారము ఒకళ్ళు భరించవలసిన వారిగా ఉంటున్నాం. ఆ రీతిగా
ఉండాలని, ఆ రీతిగా సంఘము ఇక్కడ కట్టబడాలని ఆయన తలంపు, ఆయన యొక్క ఆకాంక్ష, ఆయన చిత్తము అయి ఉంటుంది. 3వ వచనం గాను చూచుకున్నట్లయితే, ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపుచ్చుకొనును అనే మాటను మనం చూస్తుంటున్నాం. నా స్థితి ఎలాగుంది, నా జీవితం ఎలా ఉంది, బయట కానీ, కుటుంబంలో కానీ, లేకపోతే పని చేయుచున్న చోట, ప్రతి ఒక్క దగ్గర ఏ రీతిగా ఉంది అని మనల్ని మనమే విమర్శ చేసుకునవలసిన వారిగా ఉంటాం. ఆ రీతిగా విమర్శ చేసుకుంటే తీర్పు పొందకపోదుమనే మాట కూడా లేఖనంలో మనము చూస్తాం. నన్ను నేను పరిశీలించుకొని పరీక్ష చేసుకున్నాననుకో, ఎదుటి వారి గురించి పాజిటివ్గానే తీసుకుంటాను, కానీ నెగిటివ్గా ఆలోచించే అవసరము ఉండకుండా పోతుంది. అదే ఆ రీతిగా నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది నేను కానీ చూసుకోకుంటే ఎదుటి వారిని గురించి ఊరకనే మాట్లాడేస్తుంటాం, ఊరకనే మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటల వలన దోషం ఉందని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి వట్టివాడిగా ఉండి ఎన్నికైన వాడినని తలంచుకొనకూడదు మనం. ఎందు నిమిత్తం అంటే ఆయననే వారిగా ఉండవలసిన వారిగా ఉంటున్నాం. ఆయన్నే మహిమపరచవలసిన వారిగా ఉంటున్నాం. మనలో క్రీస్తు తప్ప ఇంకొకటి కనపడకుండా ఉండాలి. అందుకనే అపోస్తుడైన పౌలు అంటాడు, ఇక్కడ చూస్తే 14వ వచనములో దానికి కదా, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అనే మాటను మాట్లాడుచుంటున్నాడు. ఆయనే కనపడాలని, ఆయనే క్రీస్తే కనపడాలి మనలో. మనము కనపడకూడదు, మనం మరుగైపోవాలి, క్రీస్తే కనపడాలి. ఆ రీతిగా జీవించాలని ఇక్కడ అపోస్తుడైన పౌలు గలతీయులతో మాట్లాడుతూ చెప్తున్నాడు. అలా చేయని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకునే వారిగా ఉంటున్నాం. మనల్ని మనం మోసపుచ్చుకుంటే ఏమవుతాం? మనల్ని మనం మోసపుచ్చుకునే వారిగా ఉంటే పైకి భక్తి గల వారిగానే ఉంటాం, కానీ హృదయంలో ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది? పాప స్వభావమును విడిచిపెట్టని వారిగా ఉంటాం. అందుకనే ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, 3వ దేవుడు, ఓ అవివేకులైన గలతీయులారా అంటున్నాడు కదా. అవివేకులైన గలతీయులారా అని మాట్లాడుతుంటున్నాడు. ఎందుకు అనవలసి వచ్చిందంటే, శరీర సంబంధమైన లేకుంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను వాళ్ళు ఎక్కువగా హృదయంలో నింపుకున్న వారిగా ఉంటున్నారు. వాటిని ఆచరించాలని తప్పుద్రోవకు తిరిగిన వారిగా ఉంటున్నారు. అలాంటి స్థితికి వెళ్ళి నేను పరిశుద్ధుడుగా ఉన్నాను, నిర్దోషిగా ఉన్నాను, నిష్కల్మషుడుగా ఉన్నాను అంటే యవనస్తుడిని పోలిన వారిగా ఉంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తాడు కదా. ఆ యవనస్తుడు వచ్చి, నువ్వేం చెప్తున్నావు విన్ని, నేను చిన్నప్పుడు నుంచి ఆచరిస్తున్నానంటే, నీ ఆస్తినంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించంటే హృదయం నొచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయిన వాడిగా ఉంటున్నాడు. నొచ్చుకునే స్వభావం కలిగిన వారిగా. నొచ్చుకునే స్వభావం మనలో ఉండకుండా ఉండాలి. అదే రీతిగా ఇక్కడ గాను చూస్తే 4వ వచనంలో, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను అనే మాటను చూస్తుంటున్నాం. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి
అతిశయము కలుగును అనే మాటను చూస్తుంటున్నాం. ఎందుకు అతిశయము అంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గాన మనం చూసినట్లయితే, కాబట్టి విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయించుచున్నాము అంటున్నాడు. నిలిచి ఉండాలి. ఎవరిలో? దేవునిలో నిలిచి ఉండాలి. విశ్వాసము వలన, విశ్వాసము, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన కృప ద్వారా రక్షింపబడిన వారిగా నిలిచి ఉండి అతిశయించాలి. అది తప్ప మనలో ఏది ఉండకూడదు. మనం బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేనని అతిశయము కలిగిన వారిగా ఉండం. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన తన రక్తం వలన మనల్ని నీతిమంతులుగా తీర్చాడని అతిశయం కలిగిన వారిగా ఉండాలి. మనము శత్రువులమై ఉండగా ఆయన మరణము ద్వారా తండ్రితో సమాధానపరిచి ఆయన తన కుమార్తెలుగా చేశారని అతిశయము కలిగి ఉండాలి. అలా అతిశయము కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ అపోస్తుడైన పౌలు ఇదే గలతీలకు రాస్తూ ఏమంటున్నాడు చూడండి, 14వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక అనే మాటను చూస్తుంటున్నాం. ఈ లోకములో గాన చూసినట్లయితే, కీర్తనల గ్రంథంలో గాన మనం చూసినట్లయితే, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, లేకుంటే ఈ లోకములో ఉన్న ధన సమృద్ధిని బట్టి అతిశయించేవారిగా ఉంటారు. కానీ మనమైతే క్రీస్తు రక్తమును బట్టి, క్రీస్తులో కడుగుబడిన వారిగా అతిశయము కలిగిన వారిగా ఉంటాం కదా. అదే అపోస్తుడైన పౌలు అదే అంటున్నాడు, సిలువ యందు తప్ప నేను దేని యందును అతిశయించకుందును అనే మాటను చూస్తుంటున్నాం. ఇక్కడ ఒక చక్కని మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను అంటున్నాడు. ఈ లోకములో ఉన్న వాటినన్నిటినీ క్రీస్తుతో కూడా సిలువ వేసినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సిలువ ఎందే తప్ప మరి దేని యందును నేను అతిశయించుట లేదు అనే మాటను అంత గొప్ప దైవజనుడే మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాంటి దైవజనుడు ఆ రీతిగా మాట్లాడుతూ ఉండగా ఈ దినాల్లో నివసిస్తున్న మనము ఏ రీతిగా ఉండవలసిన వారిగా ఉంటున్నాం? మనల్ని మనమే పరీక్షించుకొని పరిశీలన చేసుకొనవలసిన వారిగా ఉంటున్నాం. ఎందు నిమిత్తం అంటే, ఏలయనగా 8వ వచనం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోస్తాడని మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము దేని యందు అతిశయిస్తే దాని యందే ఆ పంటే కోసేవారిగా ఉంటాం. మనం దేనిని బట్టి అతిశయిస్తుంటున్నాం? అతిశయించే దాన్ని బట్టే మనము ఆ పంట కోసేవారిగా ఉంటాం. ఏ పంట కోసేవారిగా ఉంటాం? పంట అంటే దేవుని రాకడ బహు సమీపముగా ఉంది. ఆయన కోతకాలము త్వరలో రాబోతుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఆ మాటలు
కనబడతాయి. కొడవలి పట్టుకొని వస్తున్నాడు. కోసి జల్లిచ్చి కొట్లలో ధాన్యాన్ని సిద్ధపరిచే దినాలు త్వరలో రాబోతుంటున్నాయి. జల్లించినప్పుడు కొట్టులో చేరే వారిగా ఉంటున్నామా, లేకుంటే పొట్టులో ఉండేవారిగా ఉంటున్నాములో, కళ్ళెములో వదలబడే వారిగా ఉంటున్నామా? కళ్ళములో వదిలిపడితే అది అగ్నికి ఆహుతి కావాల్సిందే. దినాలు చూస్తూ ఉండగా ఆయన కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. బైబిల్ ఎరిగిన వారిగా ఉంటున్నాము అందరం. చిన్నప్పుడు నుంచి ప్రతి విషయాన్ని చర్చిలో సగము ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయినా కానీ ఆ 10 నిమిషాల ఒక మాట అయినా మన హృదయంలోకి తగిలి ఉంటాయి. మన హృదయాల్ని కఠినపరుచుకొని ఆయనకు దూరస్తులుగా జరిగేవారిగా ఉంటున్నామా, లేక లేఖనములు ఎరిగిన వారిగా, లేఖనములు తెలిసిన వారిగా చిన్నప్పుడు నుంచి నయానో భయానో. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, చిన్నప్పుడు 10వ తరగతి వరకు మా అమ్మ బైబిల్ చదివి ప్రార్థన చేయకుంటే కొట్టేది. అందుకనే నయానో భయాన్ అనే మాట చెప్తూ ఉంటున్నాను. ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే, ఏలయనగా తన శరీరం రేచలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి అక్షయమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును అనే మాటను మనము చూస్తుంటున్నాం. నిత్య జీవం అనే పంట కోసే వారిగా ఉంటున్నాం. శాశ్వతమైన పంట, యుగాయుగములు ఆ మహిమలో ఉండే పంట. ఆ పంట సంఘమే. ఆ సంఘంలో మనమందరము సజీవరాళ్లుగా ఉంటున్నాం. సజీవరాళ్లుగా కట్టబడవలసిన వారిగా ఉంటున్నాం. కట్టబడే వారిగా ఉంటున్నామా, విడిచిపెట్టబడే వారిగా ఉంటున్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకుంటే మనము మోసపరుచుకున్నా లేకుంటే మనల్ని మనమే మోసపరుచుకునే వారిగా ఉంటున్నాం. కొత్త సృష్టి పొందుటయందే గాని సున్నతి పొందుటయందు ఏమియును లేదు అనే మాటను మనం చూస్తాం. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తు యందు ఉన్నడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను అనే మాటను చూస్తుంటాం. నూతన సృష్టి, రక్షింపబడిన మనం నూతన సృష్టి. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, రక్షింపబడిన వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవునికిని క్రీస్తు సువాసనయై ఉన్నాము అనే మాటను చెప్తూ ఉంటున్నాడు. క్రీస్తు సువాసన ఏ రీతిగా ఉంది? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. అలాంటి సువాసన కలిగిన వారిగా ఉండాలి. అలా ఉంటేనే మనము నూతన సృష్టి. రక్షింపబడిన మనము ఆయన మాటకు లోబడి విధేయత చూపి క్రీస్తు ధరించుకున్న వారమై సువాసన కలిగి జీవించవలసిన వారిగా ఉంటున్నాం. కానీ ఆచారాలను బట్టి, ఇకలోక సంబంధమైన వాటిని బట్టి ఇప్పుడు అవే జరుగుతూ ఉంటున్నాయి కదా లోకంలో. అందుకనే మన సంఘాల్లో ఎక్కువ మంది రారు. ఎందుకంటే వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారిగా ఉంటారు. మ్యూజిక్లు ఉండవు, అట్రాక్షన్ ఉండదు, ఆకర్షణ ఉండదు. కాబట్టి అక్కడికి వెళ్తే ఉజ్జీవం లేదు, బోరు కొడుతుంది,
అనే మాటలు కూడా విని ఉంటున్నాం. మా చర్చికి వెళ్దాం రా అంటే, రక్షింపబడిన వారిని కూడా మా చర్చికి వెళ్దాం రా అంటే, నేను అక్కడికి రానులేయా, నేను మొన్న వచ్చాను, ఏం లేదు, ఏదో ప్రార్థన చేస్తున్నారు, గమ్ము కూర్చోన్నారు, అందరూ ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అంతే, నాకేమనిపించలేదు, నేను అక్కడికైతే వెళ్తాను, అక్కడైతే బాగుంటుంది అని చెబుతూ ఉంటున్నారు. అది వాక్యానుసారమా? అది నూతన సృష్టి, ఇహలోక సంబంధమైనదిగా ఉంటున్నది. వారు సృష్టింపబడిన వారిగా ఉంటున్నారా, లేకుంటే పాప స్వభావ క్రియలనే ధరించుకున్న వారిగా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయవలసిన వారిగా ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు 29వ వచనం కూడా, అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైన ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు అనే మాటను మనం చూస్తుంటున్నాం. ఇక్కడ నూతన సృష్టి అంటే క్రొత్తగా జన్మించవలసిన వారిగా ఉంటున్నాం. బాహ్య సంబంధమైన మార్పు కాదు, అంతరంగ సంబంధమైన మార్పు కలిగిన వారిగా ఉండాలి. అందుకనే శరీరేచ్ఛల నుండి, శరీర కోరికల నుండి చంపివేసుకున్నాం. అందుకనే మనం బాప్తిసం తీసుకుంటాం కదా, అది ఒక గుర్తు. మొదట ఆత్మలో ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాతే గుర్తుగా మనము బాప్తిసం తీసుకున్నాం. దేనికి గుర్తు? ఒకప్పుడు పాపిగా జీవించాను, ఒకప్పుడు పాపేచ్ఛలతో పరిగెడిన వాడిగా ఉంటున్నాను, ఇప్పుడైతే నేను క్రీస్తు రక్తములో కడుగుబడిన వాడిగా, ఆయన నా పాపాలను క్షమించాడు కాబట్టి దానికి గుర్తుగా నేను నా పాప జీవితానికి సమాధి చేయబడి నా నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నా. ఈ నూతన జీవితము క్రీస్తుతో సాంగత్యం కలిగి ఉంటుంది. ఈ నూతన జీవితము, ఈ నూతన సృష్టి ఆయన నా కొరకు సిద్ధపరచబడుతున్న ఆ నూతన సృష్టిలో యుగాయుగములు సజీవుడు అయిన దేవుని ఎదుట నేను కూడా సజీవుల లెక్కలో జీవించటానికి అది నాకు దోహదము చేస్తుందనే గుర్తుగా ఉంటుంది. అంతేగాని బాహ్యముగా కనబడాలని ఉద్దేశం కాదు. అది చిన్న ఉదాహరణ బైబిల్లోదే. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించాడు కదా, అర్పించాడా? అర్పిలేదు కదా. ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే అబ్రహాము అర్పించను అనే మాటను మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా మన పాప స్వభావాన్ని, మన పాప జీవితాన్ని, ఇహలోక సంబంధమైన జీవితాన్ని మనం కూడా ఏం చేయాలి? క్రీస్తుకి అర్పించవలసిన వారిగా ఉంటున్నాం. అంటే మన పాపేచ్ఛలనన్నీ. అందుకనే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాటను చూస్తుంటున్నాం. ఆ రీతిగా సిలువ వేయబడితేనే నూతన సృష్టిగా మనము జీవించవలసిన వారిగా ఉంటున్నాం. అలా జీవించే జీవితము కలిగిన వారిమైతేనే పరలోక సంబంధమైన కృపావరములను పొందగలిగే వారిగా ఉంటున్నాం. ఆ కృపావరములను పొందితే ఫలించే వారిగా ఉంటాం. ఫలించితే ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆయనకి మహిమకరముగా, మొదట ఆయనకి మహిమకరముగా ఉంటాం. అదే రీతిగా మన ఇరుగు పొరుగు వారికి, మన బంధువులకి, రక్త సంబంధికులకి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనము దీవెనకరముగా ఉంటాం. మార్పు కలిగిన వారిగా కనబడతాం కదా. అలాంటి జీవితాలని జీవించవలసిన వారిగా ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనలో ఉన్న
లోక సంబంధమైన వాటన్నిటినీ ఏం చేయాలి? సిలువ వేసుకుంటేనే నూతన సృష్టి. మనలో ఉన్న లోక సంబంధమైన ప్రతి ఒక్కటిని ఏం చేయాలి? సిలువ వేసుకొని సిలువ వేసేయాలి అంతే. మనం కూడా లోకానికి సిలువ వేయబడిన వారిగా ఉండాలి. అందుకని సిలువనెత్తుకొని నడవమంటున్నాడు. ఆ రీతిగా జీవిస్తేనే నూతన సృష్టి. క్రైస్తవులమని, లేకుంటే చర్చికి వెళ్తున్నామని, ఆదివారం ఆరాధన చేస్తున్నామని, క్రమం తప్పకుండా నేను వాక్యమును వింటున్నాను, నేను క్రమం తప్పకుండా చర్చిలో మా సంఘ పెద్దలు కానీ పాస్టర్లు కానీ ఎవరు ఏ చెప్పినా అది ఆచరిస్తుంటున్నాను అనే తలంపులు కలిగింటే అవి ఏమవుతాయి? సిద్ధాంతపరముగా ఉంటాయి, సున్నతికి సంబంధించినట్లుగానే ఉంటాయి, ఆత్మకు సంబంధించినట్లుగా ఉండవు. అవి ఆత్మానుసారులుగా జీవిస్తే ఆత్మఫలములను ఫలించే వారిగా మనం ఉంటాం. పాపమునకు దాసులు కాకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు అనే మాటను మనం చూస్తుంటున్నాం. పాప స్వభావము, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరిగిన వారిగా ఉంటాం. ఎరిగిన మనం ఏర్పరచబడిన వారిగా, ఎరిగిన మనం పిలువబడిన వారిగా, ఎరిగిన మనం ఎవరిని ఎరిగాం? క్రీస్తుని ఎరిగిన వారిగా, ఆయన రక్తంలో కడుగుబడి పరిశుద్ధపరచబడిన జనాంగముగా మనల్ని చేసి ఉంటున్నాడు. ఆ రీతిగా చేయబడిన వారమే నూతన సృష్టిగా ఉంటున్నాం. ఆ నూతన సృష్టిగా ఉండిన మనము ఏ రీతిగా ఉండాలంటే మనల్ని లోకమునకు మన శరీరానుసారమైన ప్రతి ఒక్క తలంపులకు, క్రియలకు, స్వభావానికి అన్నిటికీ సిలువ వేసుకొని జీవించవలసిన వారిగా ఉంటున్నాం. ఆ రీతిగా జీవించుటకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఈ మాటలు దీవించి మన విడికిల్లో ఉంచునుగాక.